నేను పిల్లల లంచ్ బాక్స్‌లోకి టమాటా రైస్ చేస్తున్నాను. ఈ రెసిపీ అయితే మా చిన్న పాప చేయమని చెప్పింది. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక 1 టీ స్పూన్ జీలకర్ర, హోల్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 2, 3 వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న 2, 3 టమాటాలైతే వేసుకొని కలుపుకుంటున్నాను. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మామూలుగా అయితే లేడీస్ మార్నింగ్ లేసి ఫ్రెష్ అయిన తర్వాత కిచెన్‌లోకి వచ్చి వంట చేసుకోవాలని చెప్తూ ఉంటారు. ఇలాంటివి నేను చాలా వీడియోస్‌లో కూడా చూశాను. దీని గురించి అయితే నాకు ఒక కామెంట్ చేసి చెప్పండి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని, తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. తర్వాత ధనియాల పౌడర్ వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకుంటున్నాను. తర్వాత 1 టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని కలుపుకుంటున్నాను. నేనైతే ప్రతి ఒక్క వంటకాలలో ఇలా కొబ్బరి పొడి వేసుకుంటాను. టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్నయితే వేసుకొని కలుపుకుంటున్నాను. నేనైతే అప్పుడే ఉడికించిన అన్నాన్ని వేసుకొని కలుపుకుంటున్నాను. అందుకని కొంచెం మెత్తగా కనిపిస్తుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అన్నం పుల్లలు పుల్లలుగా ఉంటుంది. తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే టమాటా రైస్ రెడీ అయిపోయింది. ఆఫ్ చేసుకొని లంచ్ బాక్స్‌లోకి పెడుతున్నాను. అంతా అయిపోయాక మా బాబు చివర్లో నాకు టమాటా రైస్ వద్దు, కారం పొడైనా వేసుకొని వెళ్తాను అని చెప్పేసి అన్నాడు. ఇంకా వాడికైతే టమాటా పచ్చడి ఉంటే వేసి పెట్టాను లంచ్ బాక్స్‌లోకి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.